దాని తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిర్రు ఖచ్చితంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పేసి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఒక కమిటీ వేసి డిసెంబర్ లోపల మేము ఖచ్చితంగా డిసెంబర్లో స్టార్ట్ చేస్తామని చెప్పినారు. ఇప్పుడు డిసెంబర్కి ఇంకా 3 నెలలు ఉంది. మరి ఇప్పుడు ఎందుకు అభిప్రాయ సేకరణ? ఇప్పుడు ఏం అవసరం? ఇప్పుడు కేవలం 1000 నుంచి 2000 ఎకరాలు మాత్రం సాగవుతున్నాయి. షుగర్ కేన్ పంట అనేది కేవలం 2000 ఎకరాలు. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అట్లీస్ట్ 10,000 acres మినిమం. దానికి ఉన్న కెపాసిటీకి 10,000 ఎకరాలు సాగు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోయినాక మీరు వచ్చి అభిప్రాయ సేకరణ చేస్తా అంటున్నారు. సేకరణ తీసుకొని మళ్ళీ డిసెంబర్ లోపల ఎలా ఓపెన్ చేస్తారన్న దాని మీద మాకు ఆన్సర్స్ కావాలని తెలియజేస్తాం. ఇది కేవలం ఒక పొలిటికల్ స్టంట్ మాత్రమే. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి చోట ఫెయిలియర్ ప్రభుత్వం అని అందరు తెలుసుకుంటున్నారు. ఇవాళ ఊర్లలోకి పోతే యూత్ కాడికి వెళ్ళి నిరుద్యోగ భృతి అన్నారు, మోసం చేసిర్రు. నేను ఒకటే తెలియజేస్తున్నాం ఈడ ప్రజలందరికీ, ఎస్పెషల్లీ కురుట్ల నియోజక ప్రజలందరికీ, మన యువతకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 20 నెలలు ఇంటూ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అప్పున్నది. 20 నెలలు ఇంటూ 4,000 అంటే 80,000 అప్పున్నది ప్రతి ఒక్క యువకుడికి. మన రాష్ట్ర యువకులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అప్పు ఉంది. అలాగే మహిళలకు, మహిళా మూర్తులకు 2,500 ఇస్తా అన్నారు.